బట్ తన టాలెంట్కి అయితే నిజంగా హ్యాట్సప్ చెప్తున్నాను నేను కూడా. చాలా మంది లేడీస్ కిచెన్ లోనే ఉండాలి, బయటికి రావద్దు, వంట ఇల్లు ఇల్లు ఇల్లు. హస్బెండ్ సపోర్ట్ చేస్తే ఈ స్టేజ్కి రావాలి. ఇందులో సగం వాళ్ళ హస్బెండ్ కి కూడా వెళ్ళాలన్నమాట. ఈరోజు పేపర్ క్రాఫ్ట్ చేస్తూ ఎంతో మంది మనసులను దోచుకున్నది అనమాట తను. ఒక పర్సన్ ని చూస్తే ఆటోమేటిక్ ఒక 10 minutes గ్యాప్ లో వాళ్ళ ఫోటో కట్ చేసేస్తారనమాట. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళినట్టు. I think you can do anything in life and wishing all the very best. కటింగ్ చేస్తారనమాట. నా పిక్కల్ పాట. హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి? థైరాయిడా? 2-3 months ఒకసారి రైంబో హాస్పిటల్ చూపించాలి. వీనికి న్యూమోనియా స్టార్ట్ అయింది మధ్యలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అది చాలా వైరల్ అయింది. నువ్వేంటి ఇలా పిచ్చి గీతలు గీస్తూ ఉంటావు, ఎందుకు ఇన్ని బుక్స్ వేస్ట్ చేస్తావు అని అంటుండే వాళ్ళు. స్కూల్లో చెప్దాం అనుకున్నాను స్టడీ గురించి, వెళ్ళి అడిగితే డిగ్రీ కంప్లీట్ ఉండాలి అన్నారు స్కూల్లో. అయ్యో సింగిల్ టేక్ లో ఈ పేపర్ కట్ వరకు వచ్చిందంటే అది చిన్న విషయం అయితే అస్సలు కాదు. ఆడపిల్ల ఇలాంటి టాలెంట్ ఉంది, హిడెన్ టాలెంట్ అంటే సపోర్ట్ చేసే వాళ్ళు రేర్ ఉంటారు. కానీ మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు చూసారా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఒక టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకుందాం మనము. ఎందుకంటే పేపర్ క్రాఫ్ట్ చేస్తూ ఎంతో మంది మనసులను దోచుకున్నది అనమాట తను. ఎవరో కాదు, స్వప్న గారు. చాలామంది ఇన్స్టాగ్రామ్లోనే కానీ యూట్యూబ్లోనే కానీ తన క్రాఫ్ట్కి ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఇట్లా ఒక పర్సన్ని చూస్తే ఆటోమేటిక్గా ఒక 10 minutes గ్యాప్లో వాళ్ళ ఫోటో కట్ చేసేస్తారనమాట. హాయ్ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాము. సో మీ పిల్లలా? మా పిల్లలు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? దక్షిత్. మీ పేరండి? స్వామి. సో మీ వైఫ్లో ఈ టాలెంట్ ఉంది అనేది మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు? అంటే మేము స్టార్టింగ్లో ఏదో ఒకటే దాని మీద ఆధారపడకుండా ఇంకా ఏమైనా చేద్దాం, కొద్దిగా ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఇంకేమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కుకింగ్ లేదా కిడ్స్ ఛానల్ అనుకున్నాము. కానీ అంతా కాకుండా నాకు ఒక డ్రాయింగ్ వస్తుందని అన్నది. అయితే పలక మీద చేస్తుండే స్టార్టింగ్ వీడియోలో. అవునా? స్లైడ్ మీద చేస్తుండే. అప్పుడు అది చేసుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ అట్లా 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 డ్రాయింగ్ నేను అంతగానో వస్తుందని నాకు కూడా తెలియదు. కొత్తది ఏమైనా చేస్తా కూడా నాకు నేనేమనుకుంటానంటే అంత లేదని అంటాను. అసలు అంతేలే, మన పక్కన అలా టాలెంట్ మనకి ఎట్లా తెలుస్తుంది? అది కరెక్టే. ఎంత చేసినా అంత మంది అంటారు. చేస్తా అంటే నీతోని కాదని అనిస్తాను నేను. అంత ఆమె చేసినా కూడా ఇది నువ్వు చేయలేము అని అనేస్తాను నేను. అయితే ఇంప్రూవ్ చేసుకుంటా పేపర్ కట్ చేస్తా, అది ఇది చూసుకుంటా. అంటే హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి? వాడికి గ్రోత్ ప్రాబ్లమ్, కొంచెం పిట్యూటరీ గ్లాండ్ లో కొంచెం ప్రాబ్లం ఉంది. అవునా? ఏమన్నారు డాక్టర్స్ మరి? ఇక చూపిస్తూనే ఉండాలి వాడికి. అంటే 12 years వరకు వెయిట్ చేయాలి. 12-13 years. 2-3 months ఒకసారి రైంబో హాస్పిటల్ చూపించాలి. అట్లా తిరగాలి. మళ్ళీ వీనికి న్యూమోనియా స్టార్ట్ అయింది మధ్యలో. వాడికి ఇయర్లీ కంపల్సరీ అయితే న్యూమోనియా. అది ఎందుకో ఇంటి పరిస్థితుల వల్ల. మీరు ఏం చేస్తుంటారు నార్మల్ గా వర్క్? కంపెనీలో. ఎంత ఉంటుంది మీ సాలరీ? బాగానే ఉంటుంది. అంటే 20+? 20+ సరిపోతుందా మీకు? అది అంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అదే ప్రాబ్లం. మళ్ళీ ఇంటిని చూసుకోవాలి, అమ్మ నాన్న. సో ఈ అబ్బాయికి గ్రోత్ లేదా? ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 3 years. 3 years ఉంటాయి. ఓకే, 3 years అయిపోయింది కానీ గ్రోత్ లేదు. అంటే ఇప్పుడు అంతా నార్మల్ గానే ఉంటాడా? అంతా నార్మలే, జస్ట్ హైట్ పెరగట్లేదు. హైట్, థైరాయిడా? థైరాయిడ్ వల్లనే గ్రోత్ అనేది తగ్గుతుంది. ఈ బాబుకి థైరాయిడ్ ఉందా? ఇంత చిన్న ఇంట్లో థైరాయిడా? అదే థైరాయిడ్ ప్రాబ్లం. దానివల్ల వారికి హెయిర్ గ్రోత్, హైట్ గ్రోత్, వెయిట్ కూడా ఎక్కువ ఏం కాడు వాడు. అదే ప్రాబ్లం. అందుకని 13 years వరకు చూపిస్తూనే ఉండాలి.
13 years వరకు చూపించాలి. ఇప్పుడు క్యూర్ అయ్యే అది ఛాన్స్ కూడా ఉందని చెప్పారా? ఏం చెప్పలేదు, ఇంకా గ్యారంటీ ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి ఏజ్ వచ్చినాక 13-14 years వరకు తర్వాత తెలుస్తుందని అన్నది మేడం. సో అప్పుడు సాడ్ అసలు. చూపిస్తూనే ఉండాలి. ఎంత అవుతున్నాయి మీకు హాస్పిటల్కి పర్ డేకి? అంటే మేము 2 monthsకి ఒకసారి వెళ్తాము. వెళ్ళినప్పుడు 10-15,000 అయిపోతుంది. మళ్ళీ సర్జరీ అయింది ఆయనకు, ఎవరికి? వీడికి. బాబుకి సర్జరీయా? ఏం సర్జరీ అయింది? బాల్స్ కింద పైన ఉన్నాయని బాబా. సర్జరీ అయింది. అప్పుడు 2.5 lakhs ఏమైనాయి. అప్పుడు ఎట్లా మనీ? అప్పే బయట, అవే అప్పులు ఎక్కువ అయినాయి. బయట నుంచి ఇంట్రెస్ట్ నుంచి తెస్తాం. 2 months 3 monthsకి అలా వెళ్తూనే ఉంటాం హాస్పిటల్కి. ఇప్పుడు స్టిల్ చూపించాలి ఇంకా 13 years వచ్చే వరకు చూపిస్తూనే ఉండాలి. చూపిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నారు అబ్బాయికి? 3 years 3 years. అంటే ఇంకా 10 years చూపించాలి మీరు తనకి. చెప్పలేము అది కూడా. సో మీరు ఇప్పుడు చూపించాలి అంటే డెఫినెట్గా మీరు హైదరాబాద్ రావాలి. అక్కడ మీకు లేవేమో ఉన్నాయి అటు, కానీ ఫస్ట్ ఇక్కడ చెప్పారు వేరే డాక్టర్స్, ఇక్కడ చూపించాలి స్పెషలిస్ట్ దానికి ఇక్కడనే ఉంటారు అని ఇక్కడనే చూపిస్తున్నాం. కానీ చాలా క్యూర్ ఉన్నారు, కానీ ఈ ఏజ్లో ఇలాంటి ఇష్యూస్ అంటే బాధ అనిపిస్తుంది నాకే. మీరు ఎట్లా భరిస్తున్నారు ఆ పెయిన్ని? చిన్నపిల్లలు కదా, ఏమైనా తట్టుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే. ఈ అబ్బాయికి ఏమైంది కన్నుకి? అది వాడికి ఐస్ ప్రాబ్లం కూడా కొంచెం, లైటింగ్ పడదు, వాతావరణం ఎటు వెళ్ళినా వాడికి. అయ్యో, మరి ఫోన్లో ఎందుకు ఇస్తున్నారు ఎక్కువ? ఫోన్ చూడడు. తినేటప్పుడు చూస్తారు. యూకేజీయా నువ్వు? స్కూల్ పేరేంటి? బ్రిలియన్ పబ్లిక్ స్కూలా? మీ ఫ్రెండ్స్ పేరేంటి? కార్తిక్. బెస్ట్ ఫ్రెండ్సా? అవునా? ఓకే. నీకు రైమ్స్ వచ్చా? రైమ్ చెప్పు ఒకటి, నీకు వచ్చి. వావ్, నైస్. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? భూమి ఎక్కువ లేదు, ఒక కొద్దిగా ఉంది, దానికి ఇంటికాడనే ఉంటారు. వర్షాకాలమే పంట వస్తుంది, లేదా ఖాళీ టైంలో ఇంటికి, లేదా ఏమైనా పని ఉంటే పనికి వెళ్తారు. సో ఇప్పుడు మీరు ఇంటర్ వరకు చదువుకున్నారు, తర్వాత మ్యారేజా? మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇతను ఒక్కడే అనుకుంటే ఆ బాబు కూడా హెల్త్ బాగాలేదు, ఐ ప్రాబ్లం ఉన్నట్టుంది కదా? వాడికి న్యూమోనియా వస్తాయి, బాగా వీక్ బాబు. ఎందుకు? ఫుడ్ ప్రాపర్గా లేకపోతే ఎలా? ఫుడ్ అవి బాగానే తింటాడు, కానీ ఏవో వాడికి ఏవైనా వచ్చినాయా లేకపోతే మిడిల్లోనా? వీడు బాగానే పుట్టినప్పుడు మంచిగానే ఉంటాడు, తర్వాత ఈ అక్టోబర్ నవంబర్లోనే ఎందుకో న్యూమోనియా స్టార్ట్ అవుతుంది వాడికి. కంపల్సరీ ఇయర్లో 1 time వాడికి అడ్మిట్ కావాలి వాడు. సో చేద్దాం, దాంట్లోనే తక్కువ చేద్దామని మస్తు ట్రై చేస్తాను నేను. వాడికి ఎలా ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం తాగిపియాలి అని సజెషన్ తీసుకుంటాను హాస్పిటల్. అయినా ఎంత చేసినా కూడా వాడు చిన్న ప్రాబ్లంకి తట్టుకోడు, వాడు సీరియస్ అయిపోతాడు దానికి. చూపించిన క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ రన్ చేశారు కదా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఇప్పుడు? ఇప్పుడు 1,72,000 ఉన్నారు. వావ్. ఎన్ని మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి? 6-8 months అవుతుంది. 8 months అవుతుంది. చాలా గ్రోత్ అయినారు, కానీ అంత సపోర్ట్ చేయరేమో అనుకున్నాము. చాలా వీడియోస్ బాగా వైరల్ అయినాయి, సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ వీడియోస్ చాలా వైరల్ అయింది. పవన్ First కళ్యాణ్ వల్లనే అంతగానం రీచ్ అయింది. ఎక్కడ మీ ప్రాపర్? కామారెడ్డి. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీరు? పేపర్ కటింగ్ అందరూ చేస్తుంటారు కదా, కానీ అది చాలా వైరల్ అయింది. అదొక్కటే మీరు బాగా వైరల్ అయింది రిమైనింగ్ అన్నిటికంటే. BTS లో 7 members ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఫస్ట్ అయినది చేసామన్నట్టు, అయినది కూడా చాలా వైరల్ అయింది. ఓకే. ఇప్పుడు మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందా? ఫస్ట్ మంత్ వచ్చింది, ఇంకా $100 కాలేవు. ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది? $100 వచ్చినాయా? ఓకే. కటింగ్ కి ఎంతసేపు పడుతుంది మీకు? పడితే ఒక 15-20 minutes 25 minutes. ఓకే. వర్క్ బట్టి అది సింపుల్ గా ఉంటే కొంచెం, కానీ ప్రాక్టీస్ కి చాలా టైం అవుతుంది నాకు. అది వీడియో చేసినప్పుడు కూడా ఒకేసారి అది కరెక్ట్ వస్తుంది అని రాదు. వీడియో కంటిన్యూ అవుతుంది, మిస్టేక్ పోయింది అనుకో వీడియో మొత్తం వేస్ట్ అవుతుంది. ఇక మనం చేసిన దాని మీద ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఫస్ట్ ఏం చేస్తుండే, డైరెక్ట్ రికార్డింగ్ చేస్తుండే, ఆ టైం వేస్ట్ అండ్ ఎడిటింగ్ వేస్ట్ అని. ఫస్ట్ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాతనే అదే బేస్ చేసుకొని మళ్ళీ ఇంకోటి చేస్తాం అన్నట్టు. సో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళినట్టున్నారు. సో వాట్స్ యువర్ ఫీల్? హ్యాపీ, చాలా చాలా. నేనైతే అక్కడ ఇంద్రంజ మేడం, రష్మి వాళ్ళని నా లైఫ్లో ఇంత ఫేమస్ సెలబ్రిటీని చూస్తాను అనుకోలేదు. అక్కడికి వెళ్ళడం కూడా నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను వెళ్ళాను, లేదంటే అసలు నేను తెలియకపోవు ఎవరికి.
చాలా చాలా థ్యాంక్స్. రెస్పాన్స్ అయినారు వాళ్ళు. సో హ్యాపీగా అనిపిస్తుంది మీకైతే ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రాఫ్ట్ చేసినప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను కూడా ఒకసారి పిలుద్దాం. నిజంగానే మీరే చేస్తున్నారని ఒక డౌట్ అందరికీ ఉండుంటది ఇంకా. సో ఈరోజు లైవ్ లో నా ఫోటో వేపిద్దామని నేను కూడా ఫిక్స్ అయ్యాను అనమాట. టక టక టక. సో పేపర్స్ అన్ని కూడా తెచ్చారు ఆల్రెడీ, అందులో కొన్ని క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి వాటిని కూడా మనం. నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చాలా ఆర్డర్లు వస్తున్నాయి, స్టార్టింగ్లో చాలా ఆర్డర్ వచ్చినాయి. ఆల్ ఓవర్ ఇండియా చేశాను. మన ఇండియా వాళ్ళు దుబాయ్ నుంచి, యూకే నుంచి, యూఎస్ఏ నుంచి కూడా చేశారు ఆర్డర్. మన ఇండియా వాళ్ళే అన్ని ఆల్మోస్ట్ అన్నీ పంపించాము. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే డౌట్ పడుతున్నారు, ఆన్లైన్ అంటే మోసాలు ఉంటాయేమోనని. ఏం మోసాలు లేవండి. ఇప్పటికే 3 ఇంటర్వ్యూలకి వెళ్ళాము ఆల్మోస్ట్. మా దగ్గర నుంచి అయితే ఏం మోసం లేదు. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు విలేజ్ వాళ్ళైతే మోసం చేయరని నేను అనుకుంటున్నాను. నమ్మండి, ఆర్డర్ చేయండి, ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాం. కష్టం విలువ తెలిసిన వాళ్ళు కష్టపెట్టరు అని చెప్తున్నారు వాళ్ళు ఇంకా డైరెక్ట్గా. ఒక డేని మనం బ్రైట్గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ డే వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలి మనం ఇచ్చే గిఫ్ట్ అని చాలా మంది అనుకుంటాం. కానీ ఇట్లా ఒకరిని పర్సన్ని ఇంతవరకు ఫొటోస్ చూసాం మనం, కానీ ఇట్లా పేపర్ కటింగ్స్ ఇవ్వలేదు కదా. సో అట్లాంటివి ఇస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో నాకు కూడా నచ్చినాయి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాను ఈరోజు. సో ఆన్లైన్ కూడా వాళ్ళ దగ్గర డెలివరీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మీ చాయిస్ అనమాట ఎలాంటి క్రాఫ్ట్స్ చేయించుకుంటారు తనతో పేపర్ క్రాఫ్ట్స్ అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మనం కూడా పేపర్ క్రాఫ్ట్ చూసేద్దాం. సో ఇప్పుడైతే తను మనకి కొన్ని క్రాఫ్ట్స్ తెచ్చిందనమాట, తను ప్రీవియస్గా చేసినాయి. అందులో పవన్ కళ్యాణ్ గారిది బాగా రీచ్ వచ్చింది, దానివల్ల వాళ్ళ ఛానల్ గ్రోత్ కూడా బాగా అయింది. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ, నేను ఇప్పుడు చూపిస్తాను. ఎవరు అనేది మీరు గెస్ట్ చేసేసి కామెంట్స్ చేయండి. సో ఇది ఫస్ట్ వన్ తను వేసింది. ఎవరని మీరు అనుకుంటున్నారు? నేను ఆల్రెడీ ఒకటి అనేసుకున్నాను అనమాట, కానీ నేను ఇప్పుడు చెప్పాను అనమాట, నేను లాస్ట్గా చెప్తాను అనమాట. సో ఇదేంటనేది మీరు కామెంట్ చేయండి. సో ఇది సెకండ్ వన్ అనమాట. ఇది ఎవరని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇది నేను చూసాక నేను ఒకటి అనుకున్నా, మై ఫేవరెట్ అనమాట. సో నా ఫేవరెట్ ఎవరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. గెస్ట్ చేసేసేయండి, కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఉంది. ఇది ఎవరు, ఇది ఎవరో కూడా నాకు తెలుసు, నేను గుర్తుపట్టేసినప్పుడే. సో ఇంకా మీరేమనుకుంటున్నారో ఇది కూడా కామెంట్ చేయండి. ఒక మూవీతోని పెద్ద హిట్ కొట్టిరనమాట. అర్థమైపోయింది అక్క, నువ్వు గింత ఎక్స్ప్లెయిన్ చేయక అనుకుంటారు కదా, అయినా పర్లేదు. సో మీరు గెస్ చేస్తారా లేదా అని జస్ట్ ఒక హింట్ ఇచ్చిన అంతే. ఇక మీరు చెప్పేసేది కామెంట్లో పెట్టేది. ఇంకా మీ దగ్గర ఇప్పుడు లైవ్లో అందరికి ఒక డౌట్ ఉంది కదా, ఇవన్నీ వేసుకొచ్చినాయి కదా ఆమెనే వేసిందా అని ఒక డౌట్ అందరికి వచ్చి ఉంటుంది. సో నాకు కూడా అదే డౌట్ ఉంది. సో ఇప్పుడు లైవ్లో ఒక కటింగ్ చేస్తారనమాట, పేపర్ కటింగ్. అది ఎవరిది అంటే నాదే కట్ చేస్తారనమాట. నేను ఎట్లుంటా అనేది నన్ను నేను చూసుకోబోతుంది ఈరోజు. సో ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ. అంత క్షుణ్ణంగా కూడా పరిశీలించలేదు, నా దిక్కు కూడా చూస్తలేదు, టక వేసేస్తుంది అనమాట. నేనే షాక్లో ఉన్నా. అంటే నన్ను మాత్రం వేస్తుందా లేకపోతే ఇంకెవరన్నా కట్ చేస్తుందా ఆ డయాగ్రామ్ అందులో అని చెప్పేసి క్రాఫ్ట్లో నాకు డౌట్ ఉంది. చూద్దాం. సో నా ఐబ్రో, నా ఐస్ అయిపోయినాయి అనమాట. నోస్ కట్ చేస్తున్నారు. చిన్న స్టిక్కర్ కూడా పెట్టాను అనమాట. నైస్. ఇది నేను హాఫ్ సారీ కట్టుకున్నప్పుడు నా లుక్ ఇట్లానే వచ్చింది అనమాట. ఇన్స్టాగ్రామ్ లో పిక్ చూసి
అది ప్రాక్టీస్ అయినాను. నేను అనుకున్నా నా హెయిర్ స్టైల్ ఇప్పుడు ఇట్లా లేదా, ఇట్లా హెయిర్ లీవ్ చేసినట్టు వేస్తుంది అని డౌట్ వచ్చింది. బట్ నైస్. నేను నా హాఫ్ సారీ పిక్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ పిక్ వేసారనమాట. నేను నా పిక్ వేస్తున్నారేమో అనుకున్నా. అంటే మీరు ఒక్కసారి చూస్తే లేదు చాలా ప్రాక్టీస్ అయితే నేను దానికి. నా పిక్ అనమాట. నేను అదే చూస్తున్నా, ఇక్కడ నా చెవు ఒకటి కట్ అయిపోయింది, నా చెవి వేస్తలేదని చూస్తున్నా. కాకపోతే ఇక్కడ నా హెయిర్ కవర్ చేసింది నా చెవునని నాకు అర్థం కాలే అనమాట. కోసం ఫ్రేమ్ కూడా తెచ్చానక్క. ఓ మై గాడ్, నాదేనా? చూడండి, నాకు ఫ్రేమ్ తెచ్చారంట. వావ్, నైస్. సో నా ఫోటో అన్నమాట. చాలా బాగుందండి. మీరు కటింగ్స్ అసలు ఎంత అంటే అవసరం చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు ఈ పిక్ ఇన్స్టాగ్రామ్లో ఒక అతను దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ స్టిక్కర్ పెట్టాడు అనమాట. నేను పెట్టుకున్న స్టిక్కర్ అందులో కనిపించలేదు. బట్ ఆ పిక్ని తీసుకొని వీళ్ళు ఈరోజు పేపర్ క్రాఫ్ట్. నైస్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. సో ఫస్ట్ టైం ఈ పేపర్ క్రాఫ్ట్ అనమాట. నేను ఇంతవరకు ఇట్లాంటి ఫొటోస్ తక్కువ. ఇలాంటి ఫ్రేమ్స్ కూడా ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేము, లేదు కూడా ఎక్కడ షాప్ లో తీసుకుందాం. అవును, ఇది ఎవరికైనా ఇవ్వాలన్నా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఓకే. సో ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే మీరు ఇలానే చేసి ఇస్తాం వాళ్ళకు కూడా. ఇలా చేసి ఇస్తారంటండి. ఇంకెందుకు ఆలస్యం చెప్పండి. సో వాళ్ళ ఇన్స్టా పేజెస్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే క్రాఫ్ట్ చేస్తున్నారో ఆ ఫోటో ఇక్కడ ఇస్తారు, అండ్ ఇక్కడ ఫోటో పేపర్ క్రాఫ్ట్ అనమాట తను చేసింది. మీరు ఇట్లా పేపర్ క్రాఫ్ట్ చేసేటప్పుడు ఎంత టైం తీసుకుంటారు? వర్క్ ఎక్కువ, ఇలా వర్క్ ఉంది కదా అక్క, ఇప్పుడు శారీ జ్యువెలరీస్ వీటికి ఎక్కువ టైం పడుతుంది అన్నట్టు నాకు. ఓకే, సింపుల్ గా ఉన్న దానికి కొంచెం తక్కువ. చూడండి ఇక్కడ నా కమ్మలు, నా బొట్టు, నా చేతికి ఒక రింగ్, చాలా కష్టపడ్డారు. అండ్ ఇక్కడ గాజులు కూడా నా చేతికి. ఎన్ని డేస్ టైం తీసుకుంటారు ఒక ఆర్డర్ కి? ఒక ఆర్డర్ కి ఒక రోజుకు ఒక ఆర్డర్ కంప్లీట్ చేస్తుంది నేను. అవునా? అంటే ఒక 15-20 minutes లో కట్ చేసేస్తారు ఒకటి. కటింగ్ కి టైం పడుతుంది. అది ఒకేసారి ప్రాక్టీస్ చేస్తాను నేను, చాలా ప్రాక్టీస్ చేసి వీడియోకి చేస్తాను. వీడియో ఒక రోజులో చేస్తాను, కాకపోతే వీడియో చాలు చేసి కెమెరా స్టాండ్ పెట్టుకుని వీడియో చేస్తాను నేను. వీడియో కొన్నిసార్లు చేస్తూ ఎక్కడొక్కటి కొంచెం మిస్టేక్ అవుతుంది, కొంచెం పోతే మొత్తం పోతుంది. ఇక అది మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంకొక పేపర్ మీద అలా కట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడైతే మాత్రం నా ముందర లైవ్ లో కట్ చేశారు ఆ ఫోటో తను ఎప్పుడు చూస్తుందో కూడా నాకు తెలియదు. నేను జస్ట్ నా ఇన్స్టాలో ఉంటాయండి నా పిక్స్ అని చెప్పిన, తనకు ఒక ఫోటో కూడా షేర్ చేయలేదు నాది అసలు. నేను పంపించమని అడిగారు, కానీ నేనే షాక్లో ఉన్నాను అనమాట ప్రజెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం పేపర్ క్రాఫ్ట్లో నన్ను నేను చూసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ 10 minutes తీసుకుందేమో తను, అంతే. ఎక్కువ టైం తీసుకోలేదు, తొందరగా చేసేసారు. వితిన్ 10 minutes తీసుకున్నారు ఇక్కడ టైం అయితే నా ముందు అయితే. బట్ చాలా క్లియర్గా అందులో ఎలా ఉందో యాజ్ ఇట్ ఇస్ అట్లా కట్ చేశారు. నేను అసలు అనుకోలేదు, ఏంది నా ఒక చెవు కట్ చేసిందని అనుకున్నా, ఆ థాట్లోనే ఉన్నా. కానీ అందులో నా చెవు కనిపిస్తలేదు అనే విషయం నాకు ఇంతవరకు తెలియదు అనమాట. బట్ నైస్ అండి, అసలు మీకు హ్యాట్సప్ చెప్పాలి నేనైతే మీ క్రాఫ్ట్కి, మీ టాలెంట్కి. అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకున్నానంటే నేనే నేర్చుకున్నాను ఇంట్లో. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అనేది దాని మీదనే ఇంట్రెస్ట్. గవర్నమెంట్ హాస్టల్ అది, మొత్తం హాస్టల్లోనే అయిపోయింది స్టడీ మొత్తం. ఇక గవర్నమెంట్లో బుక్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. బుక్స్కి అందరు సబ్జెక్ట్కి ఒక్కొక్కటి పెట్టుకుంటే, నేను డ్రాయింగ్ సబ్జెక్ట్ లేకపోయినా దానికే 4-5 బుక్స్ పెట్టుకుంటుండే. బుక్స్కి ఒకటి బయాలజీ, సైన్స్ దానికి ఒకటి పెట్టుకుంటుండే నేను. మళ్ళీ నా మైండ్ నుంచి వచ్చే ఆలోచనకి దానికి ఒక బుక్ పెట్టుకుంటుండే, నా మైండ్ నుంచి వచ్చే ఆలోచన దానికి ఒక బుక్, మళ్ళీ సైన్స్ దానికి సంబంధించి ఒక దాంట్లో. ఇక మా ఫ్రెండ్స్ అయితే నువ్వేంటి ఇలా పిచ్చి గీతలు గీస్తూ ఉంటావు, ఎందుకు ఇన్ని బుక్స్ వేస్ట్ చేస్తావు అని అంటుండే వాళ్ళు. అలా వేస్తూ ఇక యూట్యూబ్ చాలు చేయాలని ఆలోచన వచ్చింది నాకు మధ్యలో. ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఒకటి వర్క్ చేయాలి అనే ఆలోచన, ఏదో ఒకటి చేద్దామని. కానీ స్కూల్కి వెళ్ళి స్కూల్లో చెప్దాం అనుకున్నాను స్టడీ గురించి. వెళ్ళి అడిగితే డిగ్రీ కంప్లీట్ ఉండాలి అన్నారు స్కూల్లో. అయ్యో, ఇక మళ్ళీ ఇంకా ఏం చేయాలి, వేరే వర్క్ అయితే ఏం రాదు, పిల్లలు ఎత్తుకొని అయినా వెళ్ళాలి పనికి అని అనుకున్నాను. స్కూల్స్లో అలా అన్నారు, మెడికల్లో కూడా అలానే డిగ్రీ కంప్లీట్ ఉండాలి అన్నారు. ఇక ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, కిచెన్ ఛానల్ చేద్దాం అనుకున్నా, అది చేస్తే వైరల్ అయితే లేదు. డ్రాయింగ్ వచ్చు, అదైతే ఇంట్లో పెట్టుకొని నేను చేసుకోవచ్చు చిన్నోడిని పడుకోబెట్టుకొని అని మెల్లగా స్లేట్ మీద పలకతోటి స్టార్ట్ చేసినాను. అలా ఒక్కొక్కటి, తర్వాత మట్టి, క్లే, బుక్, పెన్సిల్ అనే పలక నుంచి పేపర్, పెన్సిల్, కలర్ డ్రాయింగ్, వాటర్ కలర్స్, అలా పేపర్ ఆర్ట్ ఇక్కడ వరకు వచ్చాను. ఒక్కొక్కటి చేసుకుంటా. ఆఖరికి పేపర్ ఆర్ట్ అనేది కొంచెం నాకు
అది డిఫరెంట్ వచ్చి సబ్స్క్రైబర్స్ చాలా మంది సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. పేరు పేరున మీకు అందరికీ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం అనుకున్నది లైఫ్లో మనం అచీవ్ చేసినప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి చూసారా, ఆనంద బాష్పాలు. ప్రజెంట్ తను అదే స్టేజ్లో ఉందన్నమాట. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తను స్లేట్ నుంచి స్టార్ట్ చేసింది, తర్వాత క్లే అన్నిటితో స్టార్ట్ చేసి ఫైనల్గా సింగిల్ టేక్లో ఈ పేపర్ కట్ వరకు వచ్చిందంటే అది చిన్న విషయం అయితే అస్సలు కాదు. అండ్ ఇన్ని కట్ చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడికి కొన్నే తీసుకొచ్చింది తను. కాకపోతే తన ఇన్స్టా పేజ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఉన్నాయి, హీరోయిన్స్ ఉన్నాయి, హీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 3 తీసుకొచ్చింది అనమాట. అందులో నా ఫేవరెట్ కూడా ఉన్నారు. అంటే అందరు ఫేవరెటే కానీ ఇంకా క్రష్ అని ఒకరిని మాత్రమే అనుకుంటాం కదా హీరోస్లలో, అట్లా అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మీరు కోర్సెస్ ఎవరికైనా నేర్పియాలి అంటే? నేర్పియాలనుకుంటున్నాను, కాకపోతే పిల్లలు ఉన్నారు, కొంచెం ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అట్లా తీసుకోవచ్చు కదా. నాకు డే మొత్తం టైం లేదు కదా అక్కడ. నేను యూట్యూబ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ 3 hours ఉంటే నాకు టైం. చిన్నోడు 12కి వచ్చేస్తాడు, తర్వాత పెద్దోడిని తీసుకురావాలి, వాళ్ళకి తినిపించి హోంవర్క్ చేసే వరకు మళ్ళీ ఈవినింగ్ అయిపోయి ఈవినింగ్ అయి వాళ్ళకి తినిపించడానికి గంటలు టైం. దానికి టైం సరిపోవట్లేదు. చాలా మంది అడుగుతున్నారు ఇలా క్లాసెస్ నేర్పియండి డ్రాయింగ్ క్లాసెస్ అని. అక్కడ ఇంకా ఫోన్ చేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఆ ప్లానింగ్ అయితే నాకు ఉంది నేర్పియాలని. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఉంది, పిల్లలకు వాళ్ళ హెల్త్ కూడా సరిగా లేదు. ఇంకా వర్షాకాలం చలికాలంలో అయితే వాళ్ళకి కొంచెం ఉన్న పడది. అదొక ప్రాబ్లం నాకు పిల్లలతోటి. వాళ్ళు సెటిల్ అయ్యారు అనుకో, వెళ్ళి వచ్చేస్తే స్కూల్కి, తర్వాత ఆ ప్లానింగ్ అదే ఉంది నెక్స్ట్ పిల్లలకి నేర్పియాలని. అక్కడ కూడా చాలా మంది పిల్లలు అక్క మాకు నేర్పియండి అని అడుగుతూనే ఉంటారు. ఫోన్లో కూడా చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి మాకు. మనం నార్మల్గా అంటుంటాం టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదురా బాబు అని. బట్ ఇక్కడ తనని చూసిన తర్వాత నిజంగానే అనిపించింది, ఎక్కడా నేర్చుకోకుండా ఎవరు తనకి టీచ్ చేయకుండా తను స్లేట్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు డైరెక్ట్ పేపర్ కట్ చేస్తూ ఎట్లా అంటే 10 minutesలో, అది కూడా డ్యూయల్ టైమ్స్ కాకుండా సింగిల్ అటెంప్ట్లోనే చేసింది చూసారా. దానికి నేను హ్యాట్సప్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు బాగా నచ్చిందండి. చాలా బాగా కష్టపడ్డారు. ఇంత నేర్చుకోవాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో కూడా నాకు తెలుసు. ఎందుకంటే లైఫ్లో ఏదైనా అంత ఈజీగా రాదు. బట్ మీరు నేర్చుకున్నారు. అండ్ ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో అది కూడా మీరు 10 మందికి నేర్పించే స్టేజ్కి ఇంకా వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ చాలా మందికి ఇంకా చాలా డౌట్లు ఉండే అసలు నిజంగా మీరే చేస్తారా అని ఇన్స్టాలో మేము చూస్తున్నప్పుడు. యాక్చువల్లీ ఇన్స్టాలో తను ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకుంటారు. ఆ టీ షర్ట్ వేసుకొని క్రాఫ్ట్స్ జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటారు అనమాట. అప్పుడు మనకి చూసేది అట్లా మాత్రమే చూసారు. ఈరోజు శారీ కట్టుకొచ్చింది గుర్తుపట్టరు. అయినా మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మనసుల్ని మీరు దోచుకున్నారు మీ క్రాఫ్ట్తోని. అండ్ తనకి మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. ఇంకా ఇలాంటి పేపర్ కట్స్ చాలు ఎన్నో చేయాలి, ఎంతో మందికి టీచ్ చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ అదే కాకుండా బర్త్డేస్కి కానీ లేకపోతే వీటికైనా ఈవెంట్స్కి మీరు ఫోటో లవర్స్ డేకే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. సో సేమ్ ఇదే టైప్ లో ఫ్రేమ్ ఇస్తారా? సేమ్ ఇలా అంటే మోడల్స్ ఉంటాయి ఫ్రేమ్ లో, వేరే మోడల్స్. సైజ్ కూడా పెద్దగా తీసుకోవచ్చు అన్నమాట. పేపర్ A4 సైజ్, A3. ఇది A4 షీట్, ఇది A4 షీట్ సైజ్ ఇంత వచ్చింది అనమాట. సేమ్ ఇలానే ఫ్రేమ్ చేసి ఇస్తారు మీకు కూడా. అండ్ లేదు కాదు అని మీరు అనుకుంటే మాత్రం మీకు ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి అంటే అది కూడా పెద్ద సైజ్ ఫ్రేమ్ ఉంటుంది. మీ సైజ్ చెప్తే దాన్ని బట్టి తను కట్ చేసి ఇస్తారనమాట పేపర్ క్రాఫ్ట్. సో నాకైతే బాగా నచ్చింది. చూడగానే మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు, తన ఇన్స్టా పేజెస్ ఉన్నాయన్నమాట, మీరు వెళ్ళండి, తనకి మెసేజ్ చేయండి. సో ఇలాంటి పేపర్ క్రాఫ్ట్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ ఇలాంటి మంచి వాటిపైన వాళ్ళు కూడా టైం కేటాయించి మంచి విషయాలు నేర్చుకోనికి ఆస్కారం ఉంటుంది. చాలా మందికి ఉంటుంది టాలెంట్. ఇంకా లేడీస్ అయితే ఇలా ఆన్లైన్ యూట్యూబ్ ఇన్స్టాలో చేద్దామంటే కొంచెం భయం, ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. నేను కూడా ఫస్ట్లో చాలా భయపడ్డాను ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో అని. కానీ నాకు అలా రాలేదు. చాలా హెల్ప్ చేశారు నా సబ్స్క్రైబర్స్. అన్ని మంచి కామెంట్స్ నాకు. చాలా నెగిటివ్ లేదు, నెగిటివ్ కామెంట్స్ అనేవి రాలేవు. నైస్. అసలు నెగిటివ్ కామెంట్స్ లేకుండా లీడ్ చేయడం అనేది. ఒక లేడీస్ కొందరు పెడుతూ ఉంటారు అన్నమాట, కొన్నిటికి ఇలా బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు. అలా పెడితేనే చాలా మంది లేడీస్ వెనకకు ఉండిపోతారు. అలా పెట్టకుండా కొంచెం ధైర్యంగా వెళ్తే ఒక్కొక్కరు చాలా మంది ముందుకు వస్తారు అన్నమాట, చేద్దాం మనం కూడా అని. నైస్.
నాకైతే బాగా నచ్చిందండి. సో మీకు కూడా నచ్చింది ఇలాంటి క్రాఫ్ట్స్ అని అనుకుంటున్నాను. మీ అందరూ తనను ఆదరిస్తున్నారని తెలిసి నేను తననైతే ఈరోజు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. నాకు డౌట్స్ ఉంటాయి కదా నిజంగానేనా కాదా అని చెప్పేసి. అండ్ మీ అందరి డౌట్ కూడా క్లియర్ చేయాలన్న ఒక థాట్తోనే ఇంటర్వ్యూకి పిలిచినాం. కానీ తను ఎక్కడ నేర్చుకోలేదు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లిటరలీ షాక్ అనమాట. అరే నేర్చుకోకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తుంది. ఎనీవే అండి, ఒక ఆడపిల్ల ఇలాంటి టాలెంట్ ఉంది, హిడెన్ టాలెంట్ అంటే సపోర్ట్ చేసే వాళ్ళు రేర్ ఉంటారు. కానీ మీ హస్బెండ్ సపోర్ట్ చేశారు చూసారా, గ్రేట్ అసలు. మీ ఆయన husband కి. సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను. నిజమే. ఆయన చేయకపోతే నేను చేయకపోవు అసలు. మీ లోపల ఒక టాలెంట్ ఉంది, దాన్ని ఇక్కడ పుష్ చేయాలి, పుష్ చేస్తే వేరే ఎక్కువ శాతం ఎవరు ఒప్పుకోరు ఇన్స్టాలో యూట్యూబ్ లో చేద్దాం వీడియోస్ అంటే. మా హస్బెండ్ చేశారు చెయ్యు. నేను ఫస్ట్ ఆయనకు తెలియదు నేను ఆర్ట్ వేస్తానని. నాకు వచ్చు, చేద్దాం చేద్దాం చూద్దాం ఎలా అవుతుందో వైరల్ చేస్తూ 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 ఇప్పటికీ ఇంత సక్సెస్ అయినా చాలా హ్యాపీ. దీనికి నేను చాలా ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పేపర్ క్రాఫ్ట్ అనగానే ఫస్ట్ అక్కడ మీ పేరు మారుమోగిపోవాలని నేను కూడా కోరుకుంటున్నా. అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే మీరు ఎన్ని డేస్లో వాళ్ళకి కొరియర్ చేస్తారు? వాళ్ళకి కొరియర్ 4 days. నేనైతే కంప్లీట్ 1 day లో చేసేస్తాను. 1 day లో తన ఆర్ట్ వేసేస్తారు. బట్ ఈ ఫ్రేమ్ ఇవంతా కావాలి అంటే 4 days టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్డర్స్ వాళ్ళకి చేరే వరకు 4 days అవుతుంది. సో ఇప్పుడు మామూలుగా A4 షీట్ కి అయితే మీరు ఎంత చార్జ్ చేస్తారు? ఇట్లా A4 సైజ్ కి 1500 తీసుకుంటాను. దీనికి డెలివరీ 1500. ఫ్రీ, ప్యాకింగ్ అవి ఫ్రీ, మొత్తం అవి మేమే నీట్ గా చేసుకుంటాం. ప్యాక్ చేసి ఇస్తారు. ఇప్పుడు నాకు ఇచ్చారు కదా, నేను చింపేసి ఎట్లా పడతారు దాన్ని, కానీ అట్లా నీట్ గా ప్యాక్ చేసి ఇస్తారు అనమాట. సో ఇట్లా మీ ఫోటో ఏదైతే ఇక్కడ ట్రైగ్రామ్ వేసారో ఆ ఫోటో ఇక్కడ పైన ఉంటది అంతేనా? అవును, అది ఎంత పెద్ద ఫ్రేమ్ సైజ్ అయినా కూడా సేమ్ అనమాట. సేమ్. సేమ్ 1 day లో తను కటింగ్ కంప్లీట్ చేస్తారు. బట్ ఈ ఫ్రేమ్ ఇవంతా రావడానికి టైం పడుతుంది. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా నచ్చే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. బట్ తన టాలెంట్కి అయితే నిజంగా హ్యాట్సప్ చెప్తున్నాను నేను కూడా. ఎనీవే అండి, ఆల్ ది బెస్ట్. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మీరు చాలా బాగా చేస్తున్నారు. సో మా తరపున ఒక చిన్న ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇలాగే మంచి మంచి క్రాఫ్ట్స్ చేస్తూ ఒక మంచి స్టేజ్కి ఎదగాలని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ సో ఈరోజు ఈ ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్తోనే తను క్రాఫ్ట్ ఎండ్ అవ్వకుండా ఇంతకు మించి విస్తరించాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఎస్పెషల్గా అమ్మాయిలు ఇలాంటివి చేస్తున్నారంటే చాలా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి. ఎందుకంటే అమ్మాయిల పైన ఈ రోజుల్లో చాలా అఘాయిత్యాలే కానీ లేకపోతే సపోర్ట్ చేయకపోతే చాలా చూస్తున్నాం. కానీ మీకు ఒక మంచి హస్బెండ్ దొరికారని చెప్పుకోవాలి. అదే చాలా మంది లేడీస్ కిచెన్ లోనే ఉండాలి, బయటికి రావద్దు, వంట ఇల్లు ఇల్లు ఇల్లు. హస్బెండ్ సపోర్ట్ చేస్తే ఈ స్టేజ్కి రావాలి. ఇందులో సగం వాళ్ళ హస్బెండ్ కి కూడా వెళ్ళాలన్నమాట ఈరోజు. సో నైస్ అండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఈరోజు మీ వైఫ్ ఇక్కడ ఉండేది కాదు. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ స్టేజ్ పైన కూడా ఉండేది కాదు. ఇలాగే మీ వైఫ్కి మీరు సపోర్ట్ చేయండి. ఈ లైఫ్ అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. కానీ మీరు తనకి హెల్ప్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. అందుకోసమనే ఏదో చిన్నగా నా తరపున ఒక సన్మానం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు రండి. సో అలాగే సపోర్ట్ చేయండి తనకి. సో చూసారు కదండి, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలా టాలెంట్స్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మేము ఎప్పుడూ ముందుంటాం. సో వీళ్ళనే కాదు, ఈరోజు వీళ్ళు ఓన్లీ పేపర్ క్రాఫ్ట్ చేశారు. మీ లోపల ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా వీలైతే మేము మీలో ఉన్న టాలెంట్ని కూడా మేము అందరికీ తెలియపరచడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఎప్పుడూ వేదాంత్ టీవీ మీకు సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి తోడుగా ఉంటుంది. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.